అయిన సీమోను యేసు సిలువలో ఉన్నప్పుడు ఆయన సిలువను కొంత దూరము మోసేను అనుంది. సిలువ మోసే విషయంలో ఆయన భారము బాధ్యత తీసుకున్నాడు. మరి నీవైనా నేనైనా ఏ భారము ఏ బాధ్యత తీసుకోగలుగుతున్నాం? సిలువ అనగా దేవుని యొక్క పని అని అర్థం. అంటే అనేక పరిచర్యలు ఉన్నాయి. పరిచర్య చేయొచ్చు, సువార్త చెప్పవచ్చు, వాక్యం ప్రకటించవచ్చు, లేని వారికి సహాయం చేయొచ్చు, అనేక మందిని ప్రభువులోకి నడిపించవచ్చు. ఇలా అనేక ఈ పరిచర్యలు నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు? నిజమే, నేనేం చెప్పగలనండి? మంచి పాస్టర్ గారి పిల్లలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు, వాళ్ళకి లేని నాకేం తెలుసండి? నా బ్రతికే బాగాలేదు, ఒక రోజు తెచ్చుకుని ఒక రోజు బ్రతకలేదు, నా జీవితమే ఒకరికి చెప్తే సరిపోదు, నేనెంతటి దాన్నండి, నేనెవరికి చెప్పగలనండి? నేను చెప్తే ఎవరైనా వింటారా? అసలు నన్ను చూస్తేనే కొంతమంది అసహించుకుంటున్నారు అనుకుంటున్నావా? అయితే నీతోటి దేవుడు మాట్లాడుతున్నాడు. గొప్ప గొప్ప వాళ్ళని బైబిల్ గ్రంథంలో ఎన్నుకోలేదు నా తల్లి, సమరయ స్త్రీని ఎన్నుకున్నారు. సమరయ స్త్రీకి సమాజంలో విలువ ఉందా? ఆమె గనురాలా? ఆమె ఏమన్నా విలువైన వ్యక్త? ఆమెను చూసిన వారు మంచిదని చెప్పగలిగారా? కానీ ఆమె యేసు యొద్దకు అనేక మందిని తీసుకొచ్చినప్పుడు నీవు నేను ప్రభు ప్రేమ కొరకు ఒక నింద పరుతూ ఆయన పరిచర్య చేయలేమా? ఒక నింద భరించలేమా? నీవు సువార్త చేయాలని ఆసక్తి నీకు ఉంటే ప్రభు వద్దకి ఎంతమందిని నీ పక్క వారికి చెప్పగలుగుతున్నావు? బాధ్యత కలిగి